Good morning, welcome back. This is Mario Paul. In our earlier class, we discussed in brief about the past tense. We came across three periods simple past tense. Okay, I took coffee, that is completed. Past continuous, I was taking coffee. నిన్న నువ్వు ఫోన్ చేసే టైంలో నేను కాఫీ తాగుతూ ఉన్నా. That was the action in progress, going on at a time in the past tense. And yesterday our topic was past perfect. When you speak about two completed actions, the first one, the earlier one, goes with the past continue, past perfect, and the second one with the past perfect. Okay. After I had received the salary, I bought provisions. Okay. After I had consulted the doctor, I bought medicines. So ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ మాత్రమే హ్యాడ్ V3 ఉపయోగిస్తాం. ఓకేనా? అదేవిధంగా హ్యాడ్ కూడా పొజిషన్లో పాస్ట్ పొజిషన్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ ఐ హ్యాడ్ ఏ బైసికల్. ఎస్టర్డే ఐ హ్యాడ్ సివియర్ హెడేక్. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. అండ్ టుడే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. జనరల్ ఇది ఉపయోగంలో లేదు, ఎక్కువ మంది ఉపయోగించడం లేదు, ఎక్కువ మంది వాడడం లేదు. ఎప్పుడు వస్తున్నది దీని అంటే యాక్షన్ దట్ కంటిన్యూడ్ అప్ టు ఏ టైం ఇన్ ద పాస్ట్ టెన్స్. అలాంటి టైం వరకు జరుగుతున్నటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గుర్తు చేసుకోవడం ఒకసారి. పాస్ట్ టెన్స్లో ప్రారంభమై ఈవెన్ నౌ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, ఈవెన్ నౌ స్టిల్ ద వర్క్ ఈస్ ద యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకేనా? మీకు గుర్తున్న పాయింట్, నేను ఉదయం 7 o'clock స్విచ్ ఆన్ చేశాను ఫ్యాన్. ఉదయం 7 o'clock, నవ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 o'clock. అంటే ఉదయం అన్న పాస్ట్ టెన్స్లో 7 o'clock స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు 11 o'clock కూడా అదే ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రొటేటింగ్. I began taking classes on 24th of May. 24th of May, no doubt, undoubtedly it is past tense. And today is, what's today? 11th June. అంటే 24th May అన్న పాస్ట్ టెన్స్లో ప్రారంభించి ఇప్పటికీ నేను కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ క్లాసెస్. I have been teaching you something which is very important for you. If it is catchy, of course you follow it. And what is past perfect continuous? The action that continued between two past periods. నేను 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు మా తాత దగ్గర ఉండి చదువుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడైతే కాదు కదా. సో ఇక్కడ what do we use? Had been plus ing form. Okay, had been in present tense లో కూడా I have been teaching. Present tense కాబట్టి he has been teaching. Since how long has he been teaching? ఇవన్నీ మనం చూసే present perfect. దీంట్లో past tense ఏమొస్తుంది? past tense కాబట్టి had been teaching వస్తుంది. ఓకేనా? I had been staying with my granny between 6th standard and 10th standard. Between from 6th standard to 10th standard. Look at the difference. Between వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అండ్ అని వస్తుంది. దిస్ ఇస్ కంజంక్షన్, దిస్ ఇస్ ప్రిపోజిషన్, అండ్ దీస్ బోత్ ఆర్ ప్రిపోజిషన్స్ అనమాట. ఓకేనా? బిట్వీన్ వచ్చినప్పుడు అండ్ వస్తున్నాడు. సో మీ ఆఫీస్ ఎప్పుడు చెప్పిన పని చేస్తుంది? బిట్వీన్ 10 AM అండ్ 5 PM అంతే, లేదా ఫ్రమ్ 10 AM టు 5 PM. ఓకే, దిస్ బస్ ప్లైస్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ కర్నూలు, లేదా ద బస్ ప్లైస్ ఫ్రమ్ హైదరాబాద్ టు కర్నూలు. ఈ విధంగా. సో నేను 6th క్లాస్ అయిపోయింది, నాది 10th క్లాస్ కూడా అయిపోయింది, 2 స్టాండర్డ్స్ కూడా అయిపోయినాయి. దాదాపు గడిచిపోయిన కాలంలో ఆ 2 జరిగిపోయిన సమయంలో ఐ హ్యాడ్ బీన్ స్టేయింగ్ విత్ మై గ్రాండ్ పా గ్రాండ్ మా. ఓకే, వెన్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ ఐ హ్యాడ్ బీన్ వేరింగ్ జీన్స్ అండ్ టీషర్ట్స్. ఇప్పుడు కాదు కదా, నీ కాలేజ్ అయ్యే రోజుల్లో ఆ 5-6 years కాలంలో ఐ హ్యాడ్ బీన్ వేరింగ్ జీన్స్ ప్యాంట్. ఓకే, నేను ఎప్పుడు నా ఏజ్ 40 నుంచి 50 వచ్చే వరకు ఐ హ్యాడ్ బీన్ స్మోకింగ్ అంటే ఇప్పుడు లేదు కదా, అప్పుడు ఆ టైంలో ఆ స్మోకింగ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. వాడు దాదాపు 5 సంవత్సరాలు క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు, క్రికెట్ స్టేడియంలో మెంబర్గా అనమాట. అండ్ నియర్లీ ఫర్ 6 months ద గర్ల్ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ భరతనాట్యం. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. వెన్ ఐ లాస్ట్ మెట్ హర్,
నేను దాదాపు 1 year అయింది ఆమెను కలిసి. ఆ 1 year టైంలో ఏం చేస్తున్నామంటే నేను ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ భరతనాట్యం, కూచిపూడి, కథకళి ఈ విధంగా చెప్తున్నాను. సో ఈ విధంగా గడిచిపోయిన కాలంలో వచ్చేటువంటి దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. నేను ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్లు దీనిని ఆజ్కల్లా నో వన్ ఈజ్ యూజింగ్, ఐ వాజ్ స్టేయింగ్ విత్ మై గ్రాండ్ పేరెంట్స్ అంతా ఆ విధంగా సింపుల్గా చెప్పి మనము వీఆర్ నెగ్లెక్టింగ్ ఇట్. సో let us directly switch over to next period, next class, next topic. That is, what is the next topic is simple future. Future is the third topic. దీంట్లో first period is simple, and this one is used with the planned actions. ప్లాన్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, భవిష్యత్తులో ఈ నిమిషం తర్వాత జరగబోయేది నాకు ప్లాన్ అంటూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు గో టు మై హాల్, ఐ వాంట్ టు రిలాక్స్, ఐ వాంట్ టు అన్డ్రెస్, ఐ వాంట్ టు టాక్ టు మై వైఫ్, ఐ వాంట్ టు వాచ్ సమ్ టీవీ సీరియల్. ఈ విధంగా నాకు ఒకటి ప్లాన్ ఉంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, పిల్లవాడిని అడిగితే ఏమంటాడు, ఇంటికి పోతా, సమ్ మాటలు డ్రింక్ తాగుతా, మమ్మీకి హెల్ప్ చేస్తా, డాడీ చెప్పిన పని చేస్తా, హోంవర్క్ చేసుకుంటా, క్లాసెస్కి అటెండ్ అవుతాను, ట్యూటర్స్కి పోతాను, తర్వాత నైట్ కొంచెంసేపు వీడియో గేమ్స్ ఆడుకుంటారు, తర్వాత కొంచెంసేపు చదువుకుంటారు, తర్వాత సఫర్ చేస్తారు, తర్వాత పడుకుంటారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అంతేకాని మనం ప్లాన్ అంటే ఇవాళ సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు బస్సు కింద పడతాను అటువంటి ప్లాన్స్ అయితే ఉండవు కదా. సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ ప్లాన్, వాట్ డూ యువర్ ఇంటెన్షన్, వాట్ డూ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ 1 minute, ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ దిస్ క్లాస్ అన్నటువంటి భవిష్యత్తు ప్లాన్ గురించి చెప్పేటప్పుడు మాత్రం మనం వీటిని ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ 2 ఉన్నాయి. ఫార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు formal dress, informal, formal letter, informal letter. So when you speak about formal, first person I gari we gari maatladeటప్పుడు we use shall, and for all the others we use will. అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కీ ఇస్తారు కదా స్పాట్ వాల్యుయేషన్ వెళ్ళే ముందు, లెట్ ద స్టూడెంట్ రైట్ విల్ ఆర్ షెల్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అంటే స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్, he has all the rights to use either will or shall. సో విల్ రాసిన షెల్ రాసిన పెద్ద పట్టించుకోకండి, ఏదైనా కరెక్టే అంటారనమాట. కాబట్టి జనరల్లీ వి యూస్ విల్. షెల్ ఎందుకంటామంటే ష్యూర్ అనమాట. ఐ షెల్ కమ్ అంటే గన్ షాట్ వస్తా, గన్లోంచి బుల్లెట్ అని మిస్ అయితేమో కానీ నేను రావడం మాత్రం గ్యారంటీ అనమాట. ఐ విల్ కమ్ అంటే రావచ్చు రాకపోవచ్చు, 50-50% బ్రిటానియా బిస్కెట్ లాగా అనమాట. ఆ విధంగా షెల్ కానీ విల్ కానీ ఏది యూజ్ చేసినా ఏమీ ప్రాబ్లం లేదు. You are at liberty to use any of these. Okay, I shall అంటే నొక్కి ఒక్కడిని చెప్తున్నట్టు వస్తుంది అనమాట. We shall అంటే నీకు ఖచ్చితంగా వస్తాం, 100 వరదలు వచ్చినా కూడా బోట్ వేసుకుని వస్తాం ఈ ఫంక్షన్ అని అర్థం అనమాట. సో జనరల్గా ఎక్కువ ఉపయోగించేది విల్ కాబట్టి విల్ మేక్ ఎ కన్స్ట్రక్షన్ విత్ విల్. సో వాట్ డూ యూ ప్లాన్ టుడే at 5 o'clock? I will meet. ఇది నీ యొక్క ప్లాన్ ఎప్పుడు, ఫ్యూచర్లో. ఓకే, టుడే, టుమారో, ఆన్ 20th June 2021 in 2025. ఓకే, at 6 PM. ఇవన్నీ నీ యొక్క ఫ్యూచర్ ప్రణాళికలు అనమాట. నువ్వేం చేయబోతున్నావు అన్నీ కూడా చేసుకో. ఇది సింపుల్ ప్రాక్టీస్ చేస్తాను అనమాట. ఒకటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ సహాయక క్రియ, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. సో ఈ విధంగా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు ఒకసారి వరుసగా పెట్టుకోండి. మీరు ఇదే స్ట్రక్చర్లో పోతూ ఉండండి. ఐ విల్ కరెక్ట్ యువర్ బుక్స్ టుమారో, ఐ విల్ టీచ్ ద పాయింట్ లేటర్, I will meet you next week. I will construct a house in 2022. Okay, I will marry her after 2 days. Okay, I will go to the movie later. ఓకే, ఆ విధంగా నువ్వు ఒక ప్రణాళికని చేసుకుంటావు. ఏదో ఫ్యూచర్ గురించి చుట్టూ మాట్లాడకుండా ఈరోజు టైం 12 noon అనుకోండి, మధ్యాహ్నం కరెక్ట్ 12 గంటలకి 12 noon అనాలి. 12 కన్నా ముందు వస్తే AM, 12 దాటితే PM, కరెక్ట్ 12 o'clockని
ఏమంటాం మనం 12 noon. ఓకేనా? సో ఈ విధంగా ఈ 12 noon తర్వాత ఏం చేయబోతున్నావు? వంట చేస్తాను, కర్రీ వండుతాను, ప్లేట్లు కడుగుతాను, అన్నం తింటాను, రిఫ్రెష్ అవుతాను, కొంచెం పడుకుంటాను, లేస్తాను, పేపర్ చదువుతాను, టీవీ ఛానల్ చూస్తాను. ఈ విధంగా నువ్వేం చేయబోతున్నావు అన్నిటిని ప్లాన్ చేసుకోండి. మీరు విల్ రాసుకోండి, షెల్ రాసుకోండి, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ది అదర్ పీపుల్. అదే మీ బాబు ఎప్పుడు యూకే ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు? హీ విల్ కమ్ నెక్స్ట్ ఇయర్. మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు, ఎప్పుడు చేసుకుంటాడు? హీ విల్ మ్యారీ నెక్స్ట్ ఇయర్. ఓకే, కొత్త మొబైల్ కొంటారు, ఎప్పుడు కొంటావు? ఐ విల్ బై ద న్యూ మొబైల్ నెక్స్ట్ మంత్. ఓకే, ఆ విధంగా ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేస్తారన్నమాట ఈ విషయంలో. ఐ విల్ కంప్లైంట్ టుమారో. ఓకే, నేను నన్ను కలుస్తాను కదా, ఇంకా కలదేంటి? ఐ విల్ మీట్ యూ టుమారో. ఓకేనా? సో ఐ ప్రిఫర్, నేను ప్రిఫర్ చేస్తాను. ఐ విల్ ప్రిఫర్ ఫ్యూచర్ అనమాట. ఓకే, సో ఐ టేక్ ఫ్రూట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ టుక్ ఫ్రూట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ విల్ టేక్ ఫ్రూట్ సింపుల్ ఫ్యూచర్. ఈరోజు కాదు, ఈరోజు ఉపవాసం కాబట్టి సాయంత్రం భోజనం చేయకుండా ఐ విల్ టేక్ ఫ్రూట్, ఐ విల్ ప్రిఫర్ ఫ్రూట్. ఓకే, సో ఆ విధంగా భవిష్యత్తులో చేసేటువంటి ప్లాన్స్, నువ్వు చేయాలనుకున్న ప్లాన్స్ వీళ్ళతో బేస్ అవుతాయి. దీనికి క్వశ్చన్ చెప్పండి. విల్ యూ మ్యారీ హర్? ఎస్, ఐ విల్ మ్యారీ హర్. లేకుంటే ఏమవుతుంది? ఐ వోంట్. విల్ యూ మ్యారీ హర్? ఐ విల్ మ్యారీ. లేదు, ఐ వోంట్ మ్యారీ, ఐ విల్ నాట్ మ్యారీ. ఆశ్చర్యంగా ఏమన్నా మళ్ళీ వోంట్ యూ మ్యారీ? తనని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. చేసుకోవా? విల్ యూ పాస్ 10th క్లాస్? ఐ విల్ పాస్. ఐ వోంట్ పాస్. వోంట్ యూ పాస్? నేను చదివితే ఆటోమేటిక్గా పాస్ అయిపోతాం బికాస్ ఆఫ్ కోవిడ్. ఆ విధంగా వి యూస్ దిస్ ఫ్యూచర్ ఫార్మ్స్ అనమాట. సో మీరు ఇటువంటి వర్బ్స్ మార్చుకుంటా రకరకాల స్ట్రక్చర్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. పిల్లల్ని అడగండి, రేపు చేస్తారా, హోంవర్క్ చేస్తారా, చేయరా, నోట్స్ రాస్తావా, రాయవా, చూపిస్తావు, చూపివా, ఫీజు కడతావా లేదా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయి. కాబట్టి వీ టేక్ ద సపోర్ట్ ఆఫ్ విల్. విల్ యూ పే ద ఫీ టుమారో? ఐ విల్ పే ద ఫీ. గన్ షాట్. లేదు సార్, మా పేరెంట్స్ ఎవరు లేరు, ఐ వోంట్ పే ద ఫీ. నేను చేయలేను, నేను కట్టను సార్. వోంట్ యూ పే ద ఫీ? కట్టవా? ఈ విధంగా ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్లో ప్లాన్ చేసుకున్నటువంటి యాక్షన్స్ ఆర్ కాల్డ్ సింపుల్ ఫ్యూచర్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. Thank you for listening to me. If my teaching is catchy, please do subscribe. Thank you.